ప్లీజ్ రండి. నమస్తే అండి, కూర్చోండి. నమస్తే. మన షోకి కాల్ చేసింది మీరేనమ్మా? చిన్నగా ఉన్నారు, మీ పేరు? నా పేరు గీత. గీత. గీతు. గీతు. గీత గీతు సిస్టర్సా మీరిద్దరు? అవును మేడం. మీ వయసు ఎంత ఉంటుంది? నాకు 22 మేడం. గీత గీతు ట్విన్సా లేకపోతే విరిగానే అలా పేరు పెట్టుకున్నారా? మీ అమ్మ వాళ్ళు అలాగే పెట్టారా? అలానే పెట్టాను. ఇప్పుడు ఎదురుగా ఉన్నది మీ పేరెంట్సేగా? మా పేరెంట్స్ మేడం. మీ వయసు ఎంత ఉంటుంది? 23 మేడం. 23. మరి హిట్ టీవీకి నాకు మా నాన్న నుంచి ప్రాబ్లంగా ఉంది, మమ్మల్ని సరిగ్గా చూసుకోవట్లేదు అని చెప్పేసి కాల్ చేసింది మీరేగా? అవును మేడం. ఓకే, ఇంతకు మీ ప్రాబ్లం ఏంటో చెప్తారా? మా నాన్న మాతో సరిగ్గా ఉండడం లేదు మేడం. బాగా చూసుకుంటే బాగుండు, కాకపోతే మా మమ్మీని కూడా బాగా చూసుకోవట్లేదు అని చెప్పి మా మమ్మీ బాధపడుతుంటే చూడలేక ఇంకా ఈ షో చూసి మేము కాంటాక్ట్ అయ్యాం మేడం. మీ అమ్మకి మీ నాన్నకి కౌన్సిలింగ్ ఇస్తే బాగుంటది ఎవరన్నా అని మీ ఉద్దేశం? ఏంటమ్మా ఏం బిహేవ్ చేస్తాడు మీ నాన్న? మా నాన్న తాగేసి వచ్చి మా మమ్మీని కొడుతున్నాడు మేడం. ఎప్పటి నుంచి? మిమ్మల్ని కొడతాడు, మీ అమ్మని కూడా కొడతాడు? మా మమ్మీని కూడా కొడుతున్నాడు మేడం, మమ్మల్ని కూడా కొడుతున్నాడు. ఈ మధ్య మాతో సరిగ్గా ఉండడం లేదు. ఎప్పటి నుంచి అమ్మా ఇది? ఈ మధ్య అంటే ఎన్ని మంత్స్ నుంచి? ఇయర్సా, మంత్సా? ఒక సంవత్సరం. ఒక 1 year నుంచి. అంతకుముందు అంతా మీ నాన్న మిమ్మల్ని బాగా చూసుకున్నా? అంతకుముందు బాగానే చూసుకున్నారు మేడం. ఈ మధ్య ఇలాగా ఇంకొక ఎఫ్ఐఆర్ అలా పెట్టుకున్నారు. మీ అమ్మ చెప్పిందా మీకే తెలుసా మీ నాన్నకి ఎఫ్ఐఆర్ ఉందని? అమ్మా మా ముంగటే అలా జరుగుతుంది మేడం. ఎవరు ఆవిడెవరు తెలీదు మేడం. మరి మీ ముందే ఎట్లా జరుగుతుంది? అంటే మీ ఇంటికే తీసుకొస్తున్నారా? డైరెక్ట్ గా తీసుకొచ్చారు. ఇదేంటి అని మేము అడిగితే మమ్మల్ని కొట్టనికి మీ వచ్చారు. అమ్మ ఇంట్లో ఉంటుందా ఉండదా? మా మమ్మీ ఇంట్లోనే ఉంటారు మేడం. మా మమ్మీ అడిగినా మీకెందుకు? మీరు చదువుకున్నారా? చదువుకున్నాం. జాబ్ చేస్తున్నారా? లేదు మేడం, మేము ఇంకా మా మమ్మీ పోషిస్తుంది. సో మీరు చదువుకుంటున్నారమ్మా? చదువు అయిపోయిందా? ఇంకా చదువుకుంటున్నాం. తాగుడు అనేది నాన్న పాత విషయమేనా? అది కూడా ఈ మధ్యనేనా? ఈ మధ్య స్టార్ట్. సో తాగటం ఈ మధ్యనే, అమ్మను కొట్టడం ఈ మధ్యనే, వేరే ఆవిడతో అక్రమ సంబంధం పెట్టుకోవటం కూడా ఈ మధ్యనే, అన్ని 1 year లోనే. అంతకు ముందు మీ నాన్న చాలా మంచోడా? చాలా మంచి. అంతకు ముందు ఈ 1 year లోనే ప్రవర్తన మార్పు. ఇంకా అంటే మేము ఇంటర్లో ఉన్నప్పుడు ఒక అబ్బాయి నా వెంట పడుతున్నారంటే వేరే ఫాదర్స్ అయితే ఎలా ట్రీట్ చేసేటోళ్ళు, ఎందుకు అలా నా కూతురు వెంట పడుతున్నావు అని చెప్పేసి ట్రీట్ చేసేటోళ్ళు. కానీ మా ఫాదర్ అలా కాదు మేడం. మమ్మల్ని బ్లేమ్ చేస్తారు. మీరేం చూపించారో, మీరేం తప్పు చేశారో అని మమ్మల్ని బ్లేమ్ చేస్తారు. లాస్ట్ ఇయర్ వరకు బాగానే ఉన్నాడా? అట్లా ఎట్లా మాట్లాడతాడమ్మా? అంటే ఇంటర్మీడియట్ లో ఒక్క సంగతి పరిగెట్టుకొని చెప్తున్నారా ఏంటి మీ నాన్నగారి మీద? లేదు మేడం, అలా ఏం లేదు. ఇంకా ఏమున్నాయి? అదొకటి. వేరే వాళ్ళు తప్పు చేసినా కూడా ఆడపిల్లలుగా మీదే తప్పు అన్నట్టు మేము నిలదీస్తాడు. ఇద్దరికి బాయ్ ఫ్రెండ్ ఉండా? అప్పుడు ఏంటి వేరే వాళ్ళు పడ్డారా? గీతుకి ఒక్కరికేనా? ఎవరికి? బాయ్ ఫ్రెండ్స్ ఇద్దరికి ఉన్నారు సార్. ఉండేవారు సార్. ఎందుకంటే మాకు ఒక సపోర్ట్ కావాలి కదా అని చెప్పి. మీ నాన్న బాగా చూసుకుంటానన్నారు కదా సంవత్సరం క్రితం వరకు? చూసుకుంటుండే మేడం. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంటే నీకు 16-17 years ఉన్నప్పుడు చెప్తున్నాను, అంతేగా? మీ నాన్న ఎప్పుడైతే మిమ్మల్ని హింసించడం స్టార్ట్ చేశాడో ప్రొటెక్షన్ కోసం మీరు బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళన్న మంచోళ్ళ, వాళ్ళు కూడా ఇట్లా చీట్ చేసే టైప్? లేదు మేడం, వాళ్ళు చాలా మంది. సరే, ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు? అంటే మేము బాయ్ ఫ్రెండ్ లను మెయింటైన్ చేయడం కూడా మా ఫాదర్ కి ఇష్టం లేదు మేడం. ఏ ఫాదర్ కి ఇష్టం ఉంటది? ఏ ఫాదర్ కి ఇష్టం ఉండదు అలా? అదేంటి, అమ్మాయిలు చదువుకునే వయసులో బాయ్ ఫ్రెండ్ లను మెయింటైన్ చేస్తున్నారంటే ఎవరైనా వద్దంటారు, అది కామనే కదా? కాదమ్మా, మీ వెనకాల ఎవడన్నా పడితే మీ నాన్న వచ్చి కొట్టేయాలి, మీరు బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేస్తే మీ నాన్న ఎంకరేజ్ చేయాలా? అలా కాదు మేడం, అంటే మా నాన్న బాగుంటే మేము కూడా అలా చెయ్యం కదా. దాని గురించి అడిగితే గౌరవంగా ఉంటది. మా నాన్న తప్పు చేశాడు కాబట్టి మేము కూడా తప్పు చేస్తాం, దాన్ని ప్రొటెక్ట్ చేయండి అంటే బాగోదుగా. బాయ్ ఫ్రెండ్స్ ఉండడం అనేది డేంజరే. ఎందుకంటే మీ ఇల్లే తిన్నగా లేదు, ఇక్కడ మిమ్మల్ని కాపాడేవాడు ఎవరు లేరని మీరే చెప్తున్నాడు. వాళ్ళు ఎవరో వచ్చి మోసం చేసి వెళ్ళిపోతే ఎవరు కాపాడతాడు మిమ్మల్ని? బాబాన్ రోడ్ల మీద పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతారా? మా నాన్న మాతో సరిగ్గా ఉండడం, అది మాట్లాడదాం, అది కరెక్ట్. దానికోసం బాయ్ ఫ్రెండ్లు మెయింటైన్ చేయాల్సిన చాలా డేంజర్. ఒకప్పుడు మీ నాన్నగారు మీ బాయ్ ఫ్రెండ్స్ని వ్యతిరేకించకుండా ఉన్నట్టయితే కనుక మీరు ఈరోజు ఇక్కడికి వచ్చి ఉండేవారా కాదా? మా నాన్నగారు మేము బాయ్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేస్తుంటే కనుక అది నచ్చట్లేదు, మమ్మల్ని వ్యతిరేకిస్తున్నాడు కాబట్టి ఈరోజు వచ్చి మీరు ఇక్కడ కూర్చున్నారా? లేదంటే మా అమ్మకు అన్యాయం జరుగుతుంది, మా నాన్న తాగొస్తున్నాడు, వేరే స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అనేటటువంటి ఉద్దేశంతో కూడా ఇక్కడికి వచ్చారా? మా నాన్న తాగొచ్చి మా అమ్మని కొడుతున్నారు, ఆ బాధ చూడలేక దాని గురించి వచ్చారు. మరి ముందే ఎందుకు రాలేదు? ఈ బాయ్ ఫ్రెండ్స్ విషయం మీ నాన్నగారికి ఎప్పుడు తెలిసింది? ఈ మధ్యన తెలిసింది కాబట్టి ఈ రోజు ఇది కూడా యాడ్ అయింది కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా మీరు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. ఓకే. మీ నాన్నకి కౌన్సిలింగ్ కావాలా, మీకు కూడా కావాలా? మా నాన్న బాగుంటే మీరు మారిపోతారు ఆటోమేటిక్ గా. బాయ్ ఫ్రెండ్స్ వదిలేస్తారా? స్విచ్ అక్కడ ఉంది అనమాట. అయితే
మీ అమ్మ మంచిదేనమ్మా? మీ అమ్మగారితో ఏం ప్రాబ్లం లేదా మా మీకు? మమ్మీ మమ్మల్ని బాగా మీ చూసుకుంటుంది. అమ్మగారు బాగానే చూసుకుంటారు. ఓకే, మరి ఈ అక్రమ సంబంధం గురించి మీ అమ్మగారు మీతో ఏమంటున్నారు? నాన్న మారుతాడు అని అంటుందా, లేదా నాన్న ఇలాగే కంటిన్యూ అవుతే కనుక మనం వదిలేద్దాం అంటుందా? మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ గురించి మీ అమ్మగారు ఏమంటున్నారో వినాలని ఉంది నాకు. ఏమంటారు? పర్లేదమ్మా, ఇక్కడ నాకు సేఫ్టీ లేదు కాబట్టి మీరు కూడా సేఫ్టీగా ఉండటం గురించి వాళ్ళని ఉంచండి అంటారా, లేదంటే నాన్నతో పాటు మీరు తప్పు చేస్తున్నారని అంటారా? అంటే మా మమ్మీకి తెలుసు సార్, అది ఇంట్లో సిచ్యువేషన్స్ వల్ల. కాదు నాన్న, అక్రమ సంబంధం పెట్టుకోవడం కాదు, అక్రమ సంబంధం పెట్టుకున్నామని ఇంటికే తెచ్చుకుంటున్నాడు. అవునా? అది చాలా డేంజర్ ఇష్యూ కదా. ఆవిడ 4 పీకలే పోయారా మీరు? మీ నాన్న అంటే భయం, మీ అమ్మకైతే ఆ ధైర్యం ఉండాలి కదా. ఆ ఇల్లు మీది. మీ తాగి హక్కు. కొడతాడు మేడం. తాగి కొడతాడని నువ్వు తాకుండా కొట్టు. పిల్లలు తప్పు చేస్తే పెద్దోళ్ళు కొడతారుగా, మరి పెద్దోళ్ళు కూడా తప్పు చేస్తే పిల్లలు కొట్టు, తప్పేముంది? మన ఫ్యామిలీయేగా. చేసే పనులు నాన్న అలా. కదా మేడం అలా ఇలా కొడతాడు. ఎందుకు కొట్టకూడదు? మీ నాన్న మీ అమ్మని కొడుతున్నాడు, మరి తాగుతున్నాడు, మిమ్మల్ని నాన్న తప్పు చేస్తున్నాడు కదా. నాన్న మంచోడైతే ఏమనక్కర్లేదు. ఇప్పుడు మీ కంప్లైంట్ ఏంటంటే మీ నాన్న ఇలా బిహేవ్ చేయడం అనేది కరెక్ట్ కాదు, మంచిగా చూసుకుంటే మాకు బాయ్ ఫ్రెండ్స్ లేదు, ఏం లేదు, చక్కగా మేము చదువుకొని జాబ్ చేసుకొని వాళ్ళు సంబంధాలు చూస్తే మీరు పెళ్లి చేసుకుంటారు, అంతేనా? అంతే మేడం. సో మీ పేరెంట్స్ కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.